కేసీఆర్ పైన ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాస్తవానికి గతంలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఒక వాదన చేస్తూ వచ్చింది. అసలు ఈ నిర్ణయాలన్నీ కూడా అధికారుల నిర్ణయం మేరకు జరిగిందని చెప్పి, అదేవిధంగా ఈ నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ ముందు పెట్టి కేబినెట్ అప్రూవల్ తోటే జరిగాయని చెప్పి, అంతేకాకుండా సిడబ్ల్యూసీ నివేదిక మేరకు అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి తమిటిహట్టి వద్ద అక్కడి నుంచి మేడిగడ్డకు తరలించాల్సి వచ్చిందని చెప్పి ఈ విధమైనటువంటి అనేక రకరకాల వాదనలు ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తూ వచ్చింది. కానీ ఈ నివేదికలో ఇవన్నీ కూడా తప్పు అని తేల్చి చెప్పింది ఏది కమిషన్ తన నివేదికలో. అంటే సిడబ్ల్యూసీ నివేదిక మేరకు అక్కడ నీటి లభ్యత లేదు అనేటువంటిది అబద్ధం అని చెప్పింది. అంతేకాకుండా ఈ స్థల మార్పు అనేటువంటి నిర్ణయం కూడా అటు సుందిల్ల తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అన్నారం సుందిల్లలో బ్యారేజ్ల నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయము కేవలము కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది చెప్పింది. అంతేకాకుండా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వ్యాప్కోస్కు అప్పగించింది డిపిఆర్కు అని చెప్పి నివేదిక స్పష్టం చేసింది. ఒకవైపు వ్యాప్కోస్ నివేదిక సిద్ధమవుతుండగానే ఆ నివేదిక డిపిఆర్ సిద్ధమయ్యి ప్రభుత్వానికి రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధానమంత్రి మోడీకి ఒక లేఖను రాశారు. ఆ ప్రాజెక్టు అంచనాను 71,000 కోట్లుగా అందులో చెప్పారు, ఆ లేఖలో రాశారు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్